నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. ఇది మనము గుంటకల్కి వచ్చాము. నిన్న కసాపురం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని నిన్న గుంటకల్కి వచ్చాము. ఇక్కడ స్టే చేసాము. మార్నింగ్ గుంటకల్లో కనకదుర్గ మాత ఆలయం దర్శించాము. చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. చూశారు కదా, దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోదాం. నడవండి. కనకదుర్గా మాత ఆలయం కాదంటే ఇది కన్యకా పరమేశ్వరి. స్వాములు యాక్చువల్లీ కన్యాకా పరమేశ్వరి ఆలయము. అయితే ఇక్కడ హుండీ ఉండదట. ఇది హుండీ ఉండకుండా మొత్తం వైశ్యులే మొత్తం దీన్ని మొత్తం మెయింటైన్ చేస్తారు. అయితే ఇప్పుడు బ్రహ్మోత్సవం మొత్తం ఉత్సవం జరిగినప్పుడు 20 లక్షల దాకా ఖర్చు వస్తుందట. అంతా మొత్తము విలేజ్ చేసుకుంటారట. ఇక్కడ ఎంతో ప్రాపర్టీ ఉంది, మడిగిలో అవి అన్నీ కూడా ఈ టెంపుల్కి సంబంధించి కొన్ని ఖర్చు చేస్తారు. ఇంకేంత కోరిక వాళ్ళు చేస్తారు. చాలా బాగుంటుంది. చూడండి, అందరి పేర్లు కూడా అక్కడ రాసేస్తున్నారు. ఇదేనండి గుడి గాలి గోపురము. ఇది మెయిన్ రోడ్కే ఉంటుంది కాబట్టి నేను దగ్గరికి మనము కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. ఇది చాలా మంచిగా డిజైన్స్ తోటి మంచిగా ఒక ఆర్ట్ లెక్క కట్టారు. ఇది చాలా బాగుంటుంది.
మీకు అన్నీ చూపిస్తాను. ఈ దర్శనం లోపలికి దర్శనం చేసుకోలేదు, బయటనే మస్తు దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళని చూసి మీరు ఖుషి అయిపోండి, సంతోషం అయిపోతుంది మీకు. అయితే గుంటకల్ తెలుసుకున్నా మీకు హైదరాబాద్ నుంచి 338 కిలోమీటర్స్ ఉంటుంది, కర్నూలు నుంచి 120 కిలోమీటర్స్ ఉంటుంది. కాబట్టి అవన్నీ చూపిస్తాను మీకు. నడవండి. ఫస్ట్ వినాయకుడు అండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నభద్రం ధ్యాత్ సర్వ విఘ్నో ప్రశాంతి అజ్ఞాపరం గగనమానిషం. కాదు నరసింహస్వామి కాదు, ఈమె బగులా మాత ఎవరో ఉన్నట్టు నరసింహస్వామి ముఖమే ఉంటుంది మీరు కూడా. భక్త కన్నప్ప తెలుసు కదండి మీకు, భక్త కన్నప్ప స్టోరీ. ఈయన దిక్కించే కదా శ్రీకాళహస్తి ఇదేంది అక్కడే అది ఆ భక్త కన్నప్ప అన్నమాట. ఇంకా శివుడు ఉన్నాడు, ఇంకా విజయ కనకదుర్గ మాత. రుక్మిణి సత్యభామతో ఎంత హాయిగా ఉన్నాడు చూడండి. సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ అప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరుముఖం అంటే ఎందుకంటారు అంటే, ఇప్పుడు 6 తల్లులు ఉంటాయి ఆయనకు అక్కడ. వీళ్ళు పెంచుతారనమాట సుబ్రహ్మణ్య స్వామి, కాబట్టి అతన్ని షణ్ముఖం అంటారు అనమాట. అదిగో షణ్ముఖుడు. వీళ్ళు 6 పెంచి వీళ్ళు 6 సుబ్రహ్మణ్య స్వామిని పెంచి తర్వాత పార్వతీమాతకు అప్పచెప్తారు. పార్వతీమాత శివుడు ఖుషిగా ఉన్నాడు శివుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇది శ్రవణుని స్టోరీ అనుకుంటుంది. ఇక్కడ చూడండి, వీరాంజనేయుడు శ్రీరామచంద్రుడు రావణాసురుని వధించి సీతమ్మ వారిని తీసుకొచ్చేటప్పుడు మొత్తం కంప్లీట్ సీతారాముడు, లక్ష్మణుడు, జాంబవంతుడు, తర్వాత సుగ్రీవుడు, హనుమంతుడు అందరు కలిసి రిటర్న్ అయోధ్యకు వస్తారన్నమాట. వా ఎంత బాగుంది స్వామి ఆంజనేయ స్వామి. అయితే ఇట్లనే నన్ను కూడా ఈ ఆంజనేయ స్వామి ఏం చేస్తానంటే, యాత్రలో పోతే ఆయన కాలి బొటివన్నేలు మీద నన్ను కూర్చుండబెట్టుకొని తీసుకుపోతున్నాడు అన్నమాట. ఎక్కడ పోయినా కానీ. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినప్పటి దృశ్యం ఇది. మొత్తము గుల్ల వాళ్ళంతా మొత్తం కంప్లీట్ దాని కింద హాయిగా ఉంటారు అనమాట. ఇదేమో అప్పుడు కృష్ణుడు పుట్టిన తర్వాత దేవకి కంసుని దగ్గర జైల్లో నుంచి మథురకు మరి గోకులానికి తీసుకొస్తారు అనమాట. ఆ దృశ్యం ఇది. ఇగో ఇక్కడ శ్రీకృష్ణుడిని చౌవిండి ఏమి నువ్వు మట్టి తింటావా అంటే నోరు తెరిస్తే అందులో 14 భువన భాండములు ఆయన నోట్లో కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడనేమో శ్రీకృష్ణుడు శాప విమోచనం గలిస్తారు వాళ్ళిద్దరికి. వాళ్ళు చెట్టు రూపమై పడి ఉంటే ఇతను రోలు కడితే రోలు తీసుకొని బయటకు వచ్చినప్పుడు చెట్లు పడిపోయి వాళ్ళ శాప విమోచనం అవుతుంది అన్నమాట. ఇక్కడనేమో శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలు హరించి పైన పెట్టుకుంటాడు. చిలిపి చేష్ట చాలా చేస్తాడు అన్నమాట శ్రీకృష్ణుడు. ఇక్కడ అశోకవనంలో సీతమ్మ వారు హనుమంతుడు వచ్చి గుర్తుగా అంగుళీయం ఇస్తాడనమాట. అది చూసి గుర్తుపడుతుంది, మోసం కాదని తెలుసుకుంటుంది. అయితే తర్వాత సీతమ్మ వారు శ్రీరామచంద్రునికి ఆమె గుర్తు కొరకు చూడమని పంపిస్తుంది అనమాట. ఎవరి హనుమంతుని వెంబడి. ఎంత బాగుందో గుడి, చాలా మంచిగా కట్టారు. ఇది కొద్దిగా లేటెస్టే ఉండొచ్చు కానీ చాలా బాగా కట్టారు. ఇక్కడ ఏదో గుహ ఉందండి, చూద్దాం ఏముందో లోపల. ఓహో, నారాయణమూర్తి.
హరి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ. ఇక్కడ చూసి వరాహస్వామి అమ్మవారితో కలిసి కూర్చున్నాడు. లక్ష్మీ వరాహస్వామి. బం బం బోలే హర హర మహాదేవ్ శంభో శంకర. శివలింగం అండి, శివలింగం. ఓం నమస్వ ఓం నమస్వ ఓం నమస్వ. భం బం బోలే భం బం బోలే భం బం బోలే. ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి గరుడధ్వజుడు. సింహాచల స్వామి. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు, వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు. అక్కడ సూర్యనారాయణ స్వామితో ఉత్సవ విగ్రహాలు. హనుమంతుడు. అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే మనం ఇప్పుడు కసాపురం టూర్లో ఉన్నాము. అంటే కసాపురం అనంతపూర్ ఆ టూర్లో ఉన్నాము. పోయేటప్పుడు అది దర్శనం చేసుకుంటూ పోయినాము. వచ్చేటప్పుడు కొన్ని దర్శనాలు చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మనం ఆలంపూర్కి వచ్చాము. మీకు లైన్గా అన్నీ చెప్తాం పేరు. ఇప్పుడైతే ఆలంపూర్కి వచ్చినాము. ఆలంపూరు కర్నూలు నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు ఉంటుంది. చాలా శక్తిపీఠం ఉంది ఇక్కడ. కంకాయం శంకరీదేవి, కామాక్షి, కంచికాపురం, ప్రజ్వల్, శుక్లాదేవి, చాముండ, కౌంచపట్టణి, ఆలంపూరి జోగులాంబ, శ్రీశైలేపురం, ఆలంపూరి జోగులాంబ, అదే అనమాట ఈ శక్తిపీఠం. అయితే ఇక్కడ ఇంకా శక్తిపీఠంతో సహా బాలబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ వేరే చాలా ఇప్పుడు బ్రహ్మాలయాలు, శివాలయాలు ఉన్నాయండి. చూస్తే చూడండి. చూడండి, ఇది ద్వారం ఉంది. ఇంత పురాతనమైన టెంపుల్. ఇక్కడ బాలబ్రహ్మేంద్ర స్వామి ఉంటాడు. చూడండి, ఇది హోమగుండం అంటారు.
అయితే ఇందులో నుంచి మా మోక్షగుండం ఇందులో నుంచి పోయి అట్లా అని అక్కడ నుంచి పోయి ఇక్కడ వెళ్ళాలి యాక్చువల్లీ. అయితే ఇది నేను 2 times పోయి వచ్చినాను, కానీ చాలా డేంజర్ అంటే జర కొద్దిగా భయం. ఒక మనిషి పోయి అక్కడనే ఫినిష్ అయిపోయింది అనమాట. అది అంత ఇది ఉంటుంది అనమాట. అది అలాగే భయం వచ్చినామంటే మోక్షం లభించినట్టే అనమాట. అయితే నేనైతే భగవంతుని వల్ల 2 సార్లు పోయినా. ఇప్పుడు గుర్తొస్తేనే భయం అవుతుంది అంటే అట్లా ఉండేది అది. ఓకే, ఇప్పుడైతే పర్మిషన్ లేదు, బంద్ చేసిండ్రు. చూడండి అసలు చూడండి, ఇక్కడ పెద్ద నంది ఉన్నది. చూడండి, పెద్ద నంది ఉన్నది కదా, చాలా బాగా వస్తుంది ఇక్కడ. మంచి ఎంత చెప్తే చెప్పు, చాలా బాగుంది. ఇక్కడ నంది మా నంది ఉన్న స్వామి, పురాతన నంది. కాలభైరవుడు, జై కాలభైరవ. ఈ స్వామి ఏ స్వామి కాలభైరవునికి మొత్తానికి శివ అవతారమే. జయ బుల వీరభద్ర స్వామికి జై. వీరభద్రుడు జోగులాంబ మాత ఈ చిన్న గదిలో అప్పుడు కొన్ని రోజులు అది తెచ్చి ఇక్కడ పెట్టాను కొన్ని రోజులు. తర్వాత ఇప్పుడు కొత్త గుడి కట్టారు జోగులాంబ మాతది. ఆమె అవతారం ఇది, జోగులాంబ మాత అవతారం. స్వాములు అట్లా పడి మీకు దర్శనానికి ఒక ఝలక్ చేయించిన. కాబట్టి ఈ స్వామి బాలబ్రహ్మేంద్ర స్వామి శ్రీశైల 8 ద్వారంలో ఒక ద్వారం అన్నమాట. శ్రీశైలానికి 8 ద్వారాలు ఉన్నాయి. సపోజ్ ఇది అలంపురం ఉంది, త్రిపురాంతకం ఉంది, పుష్పగిరి ఉంది, సోమశిలలు ఉన్నాయి, తర్వాత ఉమామహేశ్వరం, ఇవన్నీ ఒక ద్వారం. ఇంతకుముందు మీకు వీడియోలో చూపించాను, లేకుంటే పెడతాను. మొత్తానికి అది కూడా తీశాను. అయితే ఇప్పుడేమో ఈ టూర్లో వచ్చినాం కాబట్టి ఇది కూడా తీసినాము. ఈయన 8 ద్వారాలు ఒక ద్వారం అన్నమాట. బాలబ్రహ్మేంద్ర స్వామి. అక్కడనేమో శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం ఉంది, జోగులాంబ మాత. నడవండి. ఇది కూడా ఒక శివాలయమే. పోతూ పోతూ ఒక శివాలయం చూస్తున్నాము. చూడండి, అక్కడ లింగం కదా. ఆ రూమ్లో నుంచి, అర్రలో నుంచి అమ్మవారిని తీసి ఇక్కడ ప్రతిష్ఠించి పెద్ద గుడి కట్టింది రీసెంట్లీ. కానీ అమ్మవారు గుడి అంతా పాతది, కొన్ని వందల సంవత్సరాల కింద పాతది. ఈ డ్యామ్ కట్టేటప్పుడు మునిగినప్పుడు, గుడి మునిగినప్పుడు అమ్మవారిని తెచ్చి ఇందులో పెట్టారు. తర్వాత మొన్న 5-6 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద తీసి ఇక్కడ కట్టారనమాట. కొత్తగా చాలా మంచి గుడి. అమ్మవారు చాలా బాగుంది, ఉగ్ర రూపం ఉంది. 5వ శక్తిపీఠం లగ్గాం శంకరీదేవి, కామాక్షి, కంచకాపురి, ప్రచురణ శుక్లాదేవి, చాముండ పంచముని, ఆలంపురి జోగులాంబ 5వ శక్తిపీఠం అనమాట. రండి, చాలా బాగుంది, చాలా పవర్ఫుల్ ఉంది. లోపల
లోపలికి రాణిస్తులో తెలియదు మాకు, కానీ చాలా స్ట్రిక్ట్. ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్. ఇంతకుముందు బాలబ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర అయితే కొద్దిగా తీసి చూపించాను మీకు. ఇక్కడైతే స్ట్రిక్ట్. చూద్దాం, ఐ విల్ ట్రై మై బెస్ట్. అయితే మనము అనంతపూర్ కసాపురం ట్రిప్లో ఉన్నాము. వెళ్ళేటప్పుడు ఫస్ట్ డే 3 దర్శనాలు, సెకండ్ డే 4 దర్శనాలు, ఇవాళ ఒక 3 దర్శనాలు ఆల్రెడీ అయిపోయినాయి. ఇక ఈ బీచ్పల్లి హనుమాన్ టెంపుల్, ఇది చాలా పాత టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇది పక్కకే కృష్ణా నది ఉంటుంది. చాలామంది పుష్కరాలకు కృష్ణా నది ఇంటికి వచ్చి స్నానం చేస్తారు. కాబట్టి హనుమంతుని దర్శనం చేసుకుందాము. నడవండి, పోదాం. బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయం చాలా పవర్ఫుల్ ఆలయము, చాలా పురాతనమైన ఆలయం. చూడండి, ఆంజనేయ స్వామి దర్శనం లోపల చేయనివారు. ఇప్పుడు బయట నుంచి చూపిస్తున్నాను. లోపల అలౌడ్ ఉన్నది, దర్శనం చేసుకోండి. भारी नवरोजर बिमल जलदायक फलचारी बुद्धिहीनतम जानिकै सुमरे पवन कुमार बलबुद्धि विद्या देव हरो कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश देव लोक उजागर. మనము సెకండ్ డే నాడు మంత్రాలయంలో దర్శనం చేసుకున్నాం. రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నాము. అక్కడ నుంచి ఉరుకుంద లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకున్నాము. అక్కడ నుంచి రణమండలి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత అక్కడ నుంచి కసాపురం పోయినాము. అక్కడ నెట్టికంటి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. అది గుంటకల్నే ఉంది. గుంటకల్నే స్టే చేసినాము. చేసి ఇవాళ మార్నింగ్ గుంటకల్ నుంచి బయలుదేరాము. గుంటకల్ నుంచి బయలుదేరి అక్కడ అంటే గుంటకల్లోనే కన్యాకా పరమేశ్వర ఆలయం ఒకటి దర్శనం చేసుకున్నాము. మన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. ఆడ నుంచి బయలుదేరి మన ఆలంపూర్ జోగులాంబ దర్శనం చేసుకున్నాము. మళ్ళీ ఆలంపూర్ నుంచి బీచ్పల్లి వచ్చి బీచ్పల్లి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం. ఇలా మనం ఒక టూర్ మనం వేసుకున్నాం అనమాట. కాబట్టి ఒక తానికి పోతే మనం ఎక్కడెక్కడ పోవచ్చు, ఏమేమి చేయొచ్చు అనేది మీరు చెప్పడానికి నేను ఇది నా ప్రయత్నం చేస్తున్నాను అనమాట. కాబట్టి ఇప్పుడు ఇది నుంచి డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేద్దాము. జై బజరంగ్ బలికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ